అండి అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్ అండి. ఇది వచ్చేసి మనకు యాదగిరిగుట్ట ఖమ్మం అనమాట. మెయిన్ రోడ్ పైన ఉంది కదండి. మెయిన్ రోడ్ పైన మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మనకు ఫస్ట్ ఖమ్మం వస్తుంది. గుట్టకాడికి వెళ్ళే ముందు ఫస్ట్ రోడ్ పైన ఖమ్మం వస్తుంది కదండి. ఆ ఖమ్మం దగ్గర నుంచి కేవలం ఒక 4 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. మనకు ఓపెన్ ప్లాట్ 200 గజాలు ఉంటుంది. చాలా దగ్గరలో ఉంటుందండి. ఈ ఖమ్మం నుంచి మనకు గుట్ట టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సురేంద్రపూర్కి దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా బిఫోర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మన యాదగిరిగుట్టకి వెళ్ళే రోడ్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నేను చూపిస్తాను పదండి కంప్లీట్గా. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తాను. అలాగే ప్లాట్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తానండి. ఈ ప్లాట్ వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము తీసుకొచ్చి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయండి. చూడండి కంప్లీట్గా వీడియోలోకి వెళ్దాం. అయితే ఇప్పుడు మనం ఖమ్మం నుంచి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు చెరువు అయితే వస్తుంది. అది అందరికీ తెలుసు. ఈ చెరువు కూడా మనకు ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ లాగా చేశారండి. చెరువు దాటిన తర్వాత మనకి ఇక్కడ శిల్పరామం కొత్తగా పెట్టారు. శిల్పరామం ఇంతకుముందు లేకుండా శిల్పరామము చూసుకోండి. ఈ శిల్పరామం పక్కన నుంచి ఒక రోడ్ ఉంటుంది చిన్నగా, 25 ఫీట్ రోడ్ ఉంటుంది. చూసుకోండి. మనకు ఇక్కడ నుంచి డైరెక్ట్ మన ప్లాట్ దగ్గర దాకా మనకు రోడ్ ఉంటుందండి. అలాగే ప్లాట్ దగ్గర నుంచి మనకు భువనగిరి కానీ, అలాగే యాదగిరిగుట్ట టెంపుల్కి కానీ, అలాగే డ్యామ్కి దగ్గరికి కానీ, మన వరంగల్ హైవేకి కానీ అన్నీ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి. చూసుకోండి. అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఒక టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది. గోశాల ఉంటుంది ఇక్కడనే. అలాగే రైట్ సైడ్లో చూస్తారు కదండి, కొత్తగా మనం రీసెంట్లీ ఇల్లు కట్టిర్రు. చూసుకోండి. ఇది వచ్చేసి మనకు ప్లాట్ దగ్గర అవుతుంది. ఈ ప్లాట్ దగ్గర మనకు కంప్లీట్గా ఇల్లు కట్టుకొని ఉంటున్నారండి. ఇల్లు కానీ ఫామ్ హౌస్ చూసుకుంటే అది కొత్తగా కట్టిన ఇల్లు రైట్ సైడ్లో. అలాగే ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇక్కడ, అలాగే ఇల్లు ఉన్నాయి. చాలా సూపర్ ఉంటుంది అంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్లో మనకు ప్లాట్, ఆపోజిట్ ఇది 40 ఫీట్ రోడ్. ఇది ప్లాటు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ప్లాట్ దగ్గర ప్లాట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనకు ఇక్కడ నుంచి మనకు ఇది యాదగిరిగుట్ట దగ్గర ఖమ్మం బ్యాక్ సైడ్లో ఒకటి బ్రిడ్జ్ ఉంది కదండి, కొత్త కట్టిన బ్రిడ్జ్, రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది. అలాగే టెంపుల్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ లోపల ఒకటి వెంచర్ ఉంది, హెచ్ఎండి వెంచరు. ఆ వెంచర్ చూద్దాము. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఒక ఆంధ్ర పల్లెటూరు లాగా ఉంటుందండి. క్లియర్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కదండి, ఆంధ్రప్రదేశ్లో పల్లెటూరు అలా ఉంటుంది. లొకేషన్ చాలా బాగుంటుంది. మరి తెలంగాణలో కాకుండా ఆంధ్రలాగా ఉంటుంది. ఇల్లు కానీ అక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ కానీ చాలా బాగుంటుందండి. ఇది వచ్చి టెంపుల్ చూసారు కానీ టెంపుల్ చూసారు కదా, ఈ టెంపుల్ ఇది వెంచర్. ఇది రీసెంట్లీ వేసిన వెంచరు. దీంట్లో 25,000 చెప్తున్నారండి గజము. చూసుకోండి. ఆల్రెడీ దీంట్లో అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. దీంట్లో ఏం ప్లాట్స్ లేవు ప్రజెంటు. చూసుకోండి. ఇది రైట్ సైడ్లో ఇది కాంపౌండ్ వాళ్ళు ఉంది కదండి, దాని పక్కన ఉంటుంది. ఎదురుగా వచ్చేసి మనకి బ్రిడ్జ్, ఫ్లైఓవరు, రైల్వే ట్రాక్ ఫ్లైఓవరు అదనమాట. చూడండి అన్ని ఇండ్లు ఉంటాయండి, చుట్టుముట్ట అన్ని ఇండ్లు ఉంటాయి. ఇది మీరు ప్లాట్ కొనుక్కొని ఎక్కడో అడవిలో ప్లాట్ కొనుక్కొని అది ఎప్పుడైతుందో తెలియకుండా డబ్బులు పెట్టి ఎదురు చూడటం కంటే ఇలాంటి ప్లాట్ కొంటే మాత్రము డైరెక్ట్ మనము వచ్చి ఉండొచ్చు. దానికి మంచి రేట్ వస్తుంది. అలాగే మనకు వరంగల్ హైవేకి దగ్గర ఉంటుంది. అలాగే మనకి భువనగిరికి దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనకు చాలామంది ఏం చేస్తున్నారంటే యాదగిరిగుట్ట దగ్గర ప్లాట్లను ఎక్కడ అమ్మారంటే దగ్గర ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో అమ్మారండి. అక్కడ ఇప్పుడు ఎట్లుందంటే మొదలు చెట్లు పెరిగి అడవిలాగా తయారయ్యేది ప్రస్తుతం ఆ ఏరియాలలో. మీకు అందరికి కొన్న వాళ్ళకి అందరికి ఐడియానే ఉంటుంది. ప్లాట్ కొన్న వాళ్ళ దగ్గరికి కనీసం నా ప్లాట్ ఏడు ఉంది చూద్దామని కూడా వీళ్ళే కూడా చెట్లు పెరిగిపోయి అడవిలాగా తయారైన ప్రాంతాలు ఉన్నాయి ఈ చుట్టుముట్టు గుట్ట దగ్గరలో. అలాగే అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పేది మొత్తము అన్ని ఇల్లు కట్టుకుని ఉన్న ఏరియాలో తీసుకొచ్చానండి ప్లాటు. చాలా ఎక్సలెంట్ ఉంటుంది ప్లాట్ మాత్రము. ఇది రెడీగా మనము చిన్న కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని నార్మల్గా ఒక షెడ్ లాగా వేసుకొని ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా కట్టుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్లు కానీ మనకు డ్రైనేజ్ కానీ దాని దగ్గరలో ఉన్నాయండి. చూసుకోండి. మన ప్లాట్ దగ్గరనే మనకు ఎలక్ట్రికల్ పోల్ కూడా వేసారు, కరెంట్ ఉంటుంది. ఏ విధమైన ప్రాబ్లం లేకుండా అంత నీట్గా హాయిగా ఉంటుందండి. కనీసం మన ప్లాట్ ఉన్న దగ్గర మన పవర్ కానీ అలాగే నీళ్లు కానీ కనీసం ఉండాలి. ఉంటే కనుక మనం ఫామ్ హౌస్ దగ్గర వేసుకోవడానికి వీలుంటుంది. అలా కాకుండా ఎక్కడో కొన్ని ఏదో చూపించడం కాదు. నేను క్లియర్గా చెప్తున్నాను. రోడ్ చూపించాను, ఖమ్మం చూపించాను, అలాగే ప్లాట్ చూపిస్తున్నాను, అలాగే ఫ్లైఓవర్ చూపిస్తున్నాను, రైల్వే ట్రాక్ అలాగే అన్ని చూపిస్తాను, టెంపుల్ చూపించాను. ఇక్కడ నుంచి మీకు కంప్లీట్గా ఇంకా నేను టెంపుల్ దగ్గర కూడా నేను చూపిద్దాం అనుకున్నాను కానీ అంత టైం సరిపోదు. వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుంది కానీ చూపించలేదు. ఇది ప్లాట్. ఇది చూసుకోండి 36
రోడ్ ఫేస్ వస్తుందండి 50 లోపలికి వస్తుంది. 36 వచ్చేసి రోడ్ ఫేస్ వస్తుంది. లోతు వచ్చేసి 50 ఫీట్లు వస్తుంది. కంప్లీట్‌గా 200 గజాలు అవుతుంది. అతను మనిషి నిల్చుండు కదండీ గోడ నుంచి అతను మనిషి దగ్గరికి ఒక 36 అంటే రఫ్‌లీగా చెప్తున్నాను. లోతు 50 వస్తుంది. చూసుకోండి డైమెన్షన్ క్లియర్‌గా ఉంటుందండి. డాక్యుమెంట్ చెక్ చేసుకోవచ్చు. మీరు డాక్యుమెంట్ లాయర్‌కి నువ్వు చూపించుకోవచ్చు. లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. అన్నీ తీసుకోవచ్చు. అది క్లియర్‌గా ఏం ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఆపోజిట్‌లో 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్‌లో ప్లాట్ ఉంటుంది. ప్లాట్ 36, 50 సైజ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ మీకు బ్యాంక్ లోన్ కూడా మీకు చూస్తే మీరు తీసుకోవచ్చు. యాక్చువల్లీ అంత క్లియర్గా ఉంది. రేట్ కూడా దీనికి వచ్చేసి మనకి 15,000 గజం చెప్తున్నారంటే నెగోషియబుల్ చేస్తా అని చెప్పారు. స్లైట్లీ నెగోషియబుల్ చేస్తా అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. మీరు కనుక్కున్న తర్వాత ఈ ప్లాట్ నస్తే కనుక వాళ్ళు కూర్చోబెట్టి మాడితే మేము తగ్గిస్తామని చెప్పారు. స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. ప్లాట్ నస్తే మీకు ఏమైనా డౌట్ ఉంటే మేము క్లియర్ చేస్తామండి. అలాగే ఓనర్ని పిలిపి సిట్టింగ్ పిలిపిస్తాము. చూసుకోండి. నస్తే కనుక రిజిస్ట్రేషన్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 15,000 చెప్తారు కాబట్టి తగ్గుతుంది. ఒకవేళ 15,000 అయితే 200 గజాలకు గాను 30 లక్షలు అవుతుంది. అలాగే తగ్గిస్తే కనుక తగ్గుతుంది రేటు. అది కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అనమాట ఈ ప్లాట్కి సంబంధించినవి. అంత క్లియర్ ఉందండి. ప్లాట్ చూసుకోండి. ఇది వచ్చేసి మనకు ఇల్లు ఉన్నాయండి. ఇక్కడ పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ నడుస్తూనే ఉంటారు. బండ్లు నడుస్తూనే ఉంటాయి. అంత మంచి క్లియర్గా ఉందండి. ఇక్కడ దగ్గర టెంపుల్ అది గోశాల ఏమో ఉన్నాయి ఇక్కడ పక్కన. అది ఫ్లైఓవరు ఇది ప్లాట్ అంతే, ఇంకేం లేదు. చూసుకోండి క్లియర్గా. నేను చెప్పేది ఏంటంటే మనకి ఇళ్ళ బదులు కనీసం ఉంటే తీసుకున్నా కూడా మనకి సేఫ్టీ ఉంటుందని నా ఉద్దేశం. అందుకని చెప్తున్నాను. అదండి డీటెయిల్స్. ఈ ప్లాట్ నచ్చితే స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. సైట్ విజిట్ కావాలంటే నేను లొకేషన్ పెడతాను. మీరు డైరెక్ట్ వెళ్ళి చూస్తామనుకుంటే డైరెక్ట్ వెళ్ళి చూడొచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్ వెళ్తుంటే నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఆ లొకేషన్కి వెళ్ళి చూసుకోవచ్చు. అదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.